వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. డెకాయిట్ అ లవ్ స్టోరీ. ఇప్పుడు పొట్ట బాగా నిప్పేస్తుంది, అల్సర్ వచ్చిందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనేమో బాబు నీకు క్యాన్సర్ వచ్చింది అని అంటే ఎలా ఉంటది? ఈ సినిమా చూస్తే కూడా అలానే అనిపిస్తది. యు గో ఇన్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ బట్ కమ్ అవుట్ విత్ సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అసలు ఈ సినిమా లవ్ గురించో, రివెంజ్ గురించో, కాస్ట్ గురించో, కరోనా గురించో, హార్ట్ డిసీజ్ గురించో, దొంగతనాల గురించో, దేని గురించో అర్థం కాదు. బీరకాయని పిండితే బీర్ వస్తుంది అనుకునే లో ఐక్యూ ఫెల్లో ఎవడో తీసాడు ఈ సినిమాని. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఈ సినిమాకి రిలేటెడ్ ఎవరైనా ఏదైనా మంచి పని చేశారంటే అది శృతి హాసన్ గారే. సినిమా చేయను దొబ్బే అని అన్నారు. మళ్ళా 2 years పట్టిందంట జస్ట్ స్క్రిప్ట్ రాయడానికి. ఏం రాశారో చూడండి. కట్ చేస్తే సినిమా 2021 లో సెట్ అయి ఉంటది, రైట్ ఆఫ్టర్ ది కోవిడ్ లాక్డౌన్. మన డెకాయిట్ బ్రో ఇలా కడప జైల్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఆ జైల్లో అందరూ కోవిడ్ నుండి తప్పించుకోవడానికి మాస్క్ వేసుకుంటే ఈయన గారు మాత్రం వేసుకోరు. ఆల్సో దట్ హీరో ఎంట్రీ కోసం ఎలివేషన్ మింగచ్చని మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ సీన్ లో వేసేసుకుంటాడు. జస్ట్ ఆ ఒక్క సీన్ కోసం లైఫ్ రిస్క్ చేసుకుంటాడు అంతే. మన డెకాయిట్ బ్రోని కలవడానికి ఒక అంకల్ వస్తాడనమాట. బికాస్ ఆ రోజు మన డెకాయిట్ బ్రో పుట్టిన రోజు. ఆయన మనోడి కోసం బాక్స్ లో హల్వా తెస్తాడు బర్త్డే గిఫ్ట్ గా. కానీ అది ఎంజాయ్ చేసే లోపు ఒక పోలీస్ ఆయన వచ్చి దాన్ని ఎంగిల్ చేసిపోతాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన డెకాయిట్ బ్రో తన చేతి మీద ఉన్న జే టాటూని రుద్దుకుంటూ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2005 హిందూపురం. అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తూ ఉంటది. అండ్ ఆ క్యాంప్ నడిపేది ఎవరో కాదు, మన జే ఫర్ జూలియట్ అక్క. మన డెకాయిట్ బ్రో అక్కడికి వచ్చి మన జూలియట్ అక్కతో బ్లడ్ డొనేషన్ పేరుతో పులిహోర కలుపుతుంటే గ్రే మ్యాటర్ కంటే చిన్న ఆలోచన ఉన్న ముష్టి అదవా ఒకడు వచ్చి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తాడు. బికాస్ మన డెకాయిట్ బ్రో ఒక లో క్యాస్ట్ నుండి వచ్చినోడు కాబట్టి. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. అండ్ ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే మన జూలియట్ అక్క అండ్ డెకాయిట్ బ్రో 3 years నుండి రిలేషన్షిప్ లో ఉన్నారు అని. ఒక రోజు మనోడు అక్కని వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు. యాక్చువల్లీ ఇల్లు వేరే అక్కది, ఈయన అక్కడ రెంట్కుంటాడు అంతే. హోమ్ టూర్ చేస్తూ చేస్తూ జూలియట్ అక్కకి మనోడి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అండ్ అది చూసి వీళ్ళిద్దరు ఫోటో కూడా ఉండాలి అనుకుని ఎమ్మటే ఫోన్ తీసి మన డెకాయిట్ బ్రోతో సెల్ఫీ దిగిద్ది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఎస్, 2005 లో సెల్ఫీ కెమెరా ఉన్న టచ్ స్క్రీన్ ఉన్న స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ దిగుతారు వీళ్ళు. మన జూలియట్ అక్క ఒక ప్లాన్ వేస్తుంది. 3 months లో ఈమె MBBS చేయడానికి ఢిల్లీ వెళ్ళాలనుకుంటది. అండ్ మనోడికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తే తన ట్రావెల్స్ ఓపెన్ చేసుకుని డబ్బులు సంపాదించచ్చని. ప్లాన్ బాగుంది కదూ. వీళ్ళు కూడా అలానే అనుకుంటారు. సో జూలియట్ అక్క డెకాయిట్ బ్రోకి కార్ నేర్పించడానికి ట్రై చేస్తే ఆయన గారేమో పోయి చెట్టును గుద్దేస్తాడు. ఆ తర్వాత మన జూలియట్ అక్క బర్త్డేకి తను తన ఫ్యామిలీతో గుడికి వస్తే అక్కడ మన డెకాయిట్ బ్రో అండ్ వాళ్ళ రూమ్మేట్ కూడా ఉంటారు. ఈమెని కాపలా పెట్టి వీళ్ళిద్దరు ఒక పక్కకి వెళ్ళి గుసగుసలు ఆడదాం అనుకుంటారు. అప్పుడే డెకాయిట్ బ్రో, నేను నీకో సర్ప్రైజ్ తెచ్చా, కానీ అది మనం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్తా. సో అక్క, ఇప్పుడు కాదులే, నైట్ ఇంటికి వస్తా అప్పుడు ఇద్దులే అని అంటది. ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్ డెకాయిట్ బ్రో వాళ్ళ రూమ్మేట్ అండ్ జూలియట్ అక్క వాళ్ళ అన్నకి ఆర్గ్యుమెంట్ అవుతది. ఓ లో కాస్ట్ అమ్మాయి ఇంత పొగర్ ఎలా చూపిస్తుందని ఈగో హర్ట్ అయ్యి వాడి ఫ్రెండ్స్ ని వేసుకుని పోతాడు నైట్ ఆమెని ఎస్ఏ చేయడానికి. అదే టైంలో మన డెకాయిట్ బ్రో జూలియట్ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అటాక్ జరిగినప్పుడు హెల్ప్ చేయడానికి ఇలా వెళ్ళగలిగాడు. కానీ వాళ్ళందరూ తనని కూడా కొడతారు. అండ్ ఈ మొత్తం లొల్లిలో కరెక్ట్ గా డెకాయిట్ బ్రో జూలియట్ అక్క వాళ్ళ అన్నని చంపుతున్నప్పుడే జూలియట్ అక్క అక్కడికే వస్తది. అంతా అయ్యాక పోలీస్ స్టేషన్ లో మన జూలియట్ అక్క మన డెకాయిట్ బ్రోకి అగైన్స్ తప్పుడు టెస్టిమోనీ ఇస్తది. డెకాయిట్ బ్రో వాళ్ళ రూమ్మేట్ ని ఎస్ఐ చేస్తున్నప్పుడు ఆమె అన్న వచ్చి కాపాడదామని చూస్తే కోపంలో చంపేశాడు అని. కట్ చేస్తే మళ్ళా 2021. ఇంతలా లవ్ చేసుకున్న వీళ్ళు, ఇంతలా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకున్న వీళ్ళు ఇప్పుడు బద్ద శత్రువులు అయిపోయారు. ఆ ఫాల్స్ రేప్ కేసు వల్ల జైలుకి పోతాడు. అండ్ అప్పుడు నుండి అక్కడే ఉంటూ జరిగింది తలుచుకుంటూ పిచ్చోడు అవుతూ ఉంటాడు. కానీ ఇంకా చాలా అనుకుంటాడు. చేయని తప్పుకి జైల్లో ఉండను అని అనుకుంటాడు. జైలు నుండి నేను ఎస్కేప్ అవ్వాలి అని అంటాడు. అండ్ అంకల్ ఒప్పేసుకుంటాడు కూడా. సో అకార్డింగ్ టు ప్లాన్ కోవిడ్ వల్ల డెత్స్ అవుతున్నాయని కొంతమంది క్రిమినల్స్ ని కడప జైలు నుండి వేరే సబ్ జైల్స్ కి పంపుతూ ఉంటారు. అందులో ఒకడు మన
డెకాయిడ్ బ్రో. ఇలా ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర కావాలనే మన అంకల్ ఒక ఆటో అండ్ ట్రక్ ని పోలీస్ వ్యాన్ కి అడ్డు పెట్టిస్తాడు, సో దట్ కింద నుండి ఒకడు వ్యాన్ తో ట్యాంపర్ చేయొచ్చని. ఆ వ్యాన్ ఏమో కరెక్ట్ గా ట్రాక్ మీదనే ఆగిపోతది అండ్ అదే టైంలో సిగ్నల్ పడుతుంది అండ్ ట్రైన్ కూడా వస్తూ ఉంటది. పానిక్ లో అందరిని దింపుతూ ఉంటే మన డెకాయిడ్ బ్రో మాత్రం నోట్లో నుండి తన సంకెళ్ళు ఫ్రీ చేసే కీ తీస్తాడు. ఇప్పుడు ఆ కీ ఎలా వచ్చిందంటే, ఇందాక గుర్తుంది కదా ఒక పోలీస్ అయిన హల్వా ఎంగిల్ చేశాడు, అది చేస్తున్నప్పుడు ఆ హల్వాలో కీ కూడా పెడతాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ హల్వా ఎంగిల్ చేసిన తర్వాతే కదా మన డెకాయిడ్ బ్రో అంకల్ బ్రోకి చెప్తాడు నేను జైలు నుండి పారిపోవాలి ప్లాన్ చేయని. మరి ముందే ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు ఆ ట్రైన్ ఆ వ్యాన్ ని గుద్దేస్తది అండ్ జరిగిందంతా ప్రాసెస్ చేసేటప్పటికి మనోడు అక్కడే పక్కనున్న బైక్ ఒకటి వేసుకుని పారిపోతాడు అక్కడ నుండి. ఇప్పుడు బ్రో పారిపోయాడు అండ్ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అయిపోతది అండ్ తనని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ ఈమెకి రెస్పాన్సిబిలిటీ ఇస్తది. ఇప్పుడు ఒక టోటలీ అన్నెసెసరీ ఐటమ్ సాంగ్. కాల నడుమ కళ్ళుకుండ కింద చూడు రోకల్ బండ దంచు 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 దంచిన కాడ ఉంచోయ్. ఈ పాటలు ఎవడో బ్రోని గుర్తుపట్టి పోలీస్ కి ఫోన్ చేస్తారు. పోలీస్ ఎమ్మటే వస్తది. పారిపోవచ్చుగా మనోడు, కానీ లేదు, స్టెప్ ఫినిష్ చేయాలి మనము, ఆ తర్వాతే వెళ్ళాలి మనము. పోనీ వెళ్ళేటోడు ఊరికే వెళ్ళిపోతాడా అంటే లేదు, ఈ అక్క మెడ మీద కత్తి పెట్టి చెవుల్లో పాట పాడిపోతాడు. పోనీ ఈయన గారేదో దొరికిపోయి ఆమె ముందు ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళాడా అంటే లేదు, ఇలా బిద్దురు చూపులు చూస్తూ ఉంటే అవుట్ ఆఫ్ నోవేర్ వెనకాల నుండి వచ్చి కత్తి పెట్టి కన్ను పెట్టరు కన్ను కొట్టరు అని పాడతాడు. అక్కడ నుండి మన అంకల్ గరాజ్ కి వస్తాడు డెకాయిడ్ బ్రో. ఇప్పుడు జైలు నుండి పారిపోయావు, ఇండియాలోనే సెటిల్ అయిపోతా అంటే దొబ్బదు కదా, అందుకే ఇల్లీగల్ గా దుబాయ్ కి మైగ్రేట్ అయ్యేటట్టు సెట్ చేస్తాడు మన అంకల్ డెకాయిడ్ బ్రోకి. దానికి అయ్యే ఖర్చు 70 లక్షలు, కానీ ఆ డబ్బులు మన దగ్గర లేవు. సో ఎలాగోలా అరేంజ్ చేయమని డెకాయిడ్ బ్రోకే చెప్తాడు. కానీ డెకాయిడ్ బ్రో దుబాయ్ కి వెళ్లే ముందు జూలియట్ అక్క మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాడు. ఎందుకు? సో ఆయన గారు మన జూలియట్ అక్క ఇంటి బయట సిగరెట్ తాక్కుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జూలియట్ అక్క బయటకు వస్తది వాళ్ళ కూతురుతో. క్యూరియాసిటీతో ఆమెని ఫాలో అయ్యి ఆమె లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. చేశాకే తెలిసిద్ది ఆమె లైఫ్ వాడికంటే వరస్ట్ ఉంది అని. ఆమె హస్బెండ్ కరోనా హాస్పిటల్లో కరోనా బాధలతో పాటు పడి ఉంటాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసినావు చెప్పు. అండ్ అర్జెంట్ గా మనీ కావాలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం. అప్పుడే ఎవరిదో బాడీ వస్తది అండ్ హార్ట్ ఇవ్వడానికి రెడీగా కూడా ఉంటది. బట్ సర్జరీకి పేమెంట్ జరగదు, ఎందుకంటే జూలియట్ అక్క వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతది. అదే కాకుండా ఎవరి హార్ట్ ఇస్తున్నారో వాళ్ళ కూతురు కూడా హార్ట్ ఇవ్వలేము అంటారు. బికాస్ హాస్పిటల్ ఓల్డ్ మ్యాన్ హార్ట్ ఇచ్చి రిస్క్ చేయదలుచుకోలేదంట వాళ్ళ రెప్యుటేషన్ ని అని. అక్కకి మెంటల్ ఎక్కి అలా కూలిపోద్ది. అప్పుడే ఒక గొట్టంగాడు వచ్చి నా దగ్గర హార్ట్ ఉంది బ్లాక్ లో ₹1 కోటి ఇస్తే సెట్ చేస్తా అని అంటాడు. అక్క అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఫ్యూ డేస్ టైం అడిగిద్ది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న డెకాయిడ్ బ్రో ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఆ హాస్పిటల్లో ప్రతి దానికి క్యాష్ లో డీల్ చేస్తూ ఉంటారు. ఆక్సిజన్, మెడిసిన్స్, ఆఖరికి డెడ్ బాడీ ఆర్గన్స్ అన్నిటినీ క్యాష్ లో ఇల్లీగల్ గా ర్యాకెట్ నడుపుతూ ఉంటారు. అండ్ ఇదంతా చూసి డెకాయిడ్ బ్రోకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఆ హాస్పిటల్లో ఈ నర్స్ అక్కకి లంచం ఇచ్చి కొనేసుకుంటాడు. అండ్ డబ్బులు ఎప్పుడైనా హాస్పిటల్ నుండి పోతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటాడు. నెక్స్ట్ ఇప్పుడు తన రాబరీ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి. కానీ మీకు గుర్తుందో లేదో డెకాయిడ్ బ్రోకి డ్రైవింగ్ రాదు. సో ఆమె సిచ్యువేషన్ ని వాడుకుని జూలియట్ బ్రోని డ్రైవర్ గా వాడుకుందాం అనుకుంటాడు. బట్ ప్లాన్ లో ట్విస్ట్ ఏంటంటే డబ్బులు దోచేసుకున్నాక అక్కని ఇరికించేయాలి. చాలా పాపం రా, నిజం మాస్టర్. సో అక్కని ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేయడానికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు కాసేపు ఎమోషనల్ అటాకింగ్ చేసుకుంటారు ఇద్దరు. సో మనం పాయింట్ కొద్దాం. హాస్పిటల్లో జరుగుతున్నవన్నీ తెలుసుకున్నాక డెకాయిడ్ బ్రో అక్కకి డబ్బులు దొంగతనం చేసి ఆఫర్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఒప్పేసుకుంటది కూడా ఆమె. కట్ చేస్తే కడప పోలీస్ స్టేషన్. మన పోలీస్ అక్కకి 2 డేస్ నుండి వెతికిన డెకాయిడ్ బ్రో దొరకపోయేసరికి ఇంకా వాళ్ళ ఫాదర్ హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ అని అనుకుంటది. అండ్ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తది. నెక్స్ట్ డే మన డెకాయిడ్ బ్రో అండ్ జూలియట్ అక్క కలుసుకుంటారు రాబరీ కోసం. ఈ నర్స్ అక్క నెక్స్ట్ ఏ హాస్పిటల్ బ్రాంచ్ నుండి మనీ బయలుదేరుతుందో అని మెసేజ్ పంపిస్తది. సో వీళ్ళు గెటప్ మార్చుకుని ఆ హాస్పిటల్ కి వెళ్తారు. పార్కింగ్ లాట్ లోకి కార్ తీసుకొచ్చి దాక్కుంటారు. అండ్ అప్పుడే కరోనా హాస్పిటల్ ఓనర్ వస్తాడు మనీ బ్యాగ్ తో. డెకాయిడ్ బ్రో ఎమ్మటే గన్ తీసి షూట్
షూట్ చేస్తా అని దమ్కి ఇచ్చి డబ్బులు లాగేసుకుంటాడు అండ్ వీళ్ళందరినీ అంబులెన్స్ లో లాక్ చేసేస్తాడు. జూలియట్ అక్క కార్ వేసుకుని వస్తది పారిపోవడానికి, బట్ వెళ్తున్నప్పుడే ఒకడు వచ్చి బ్యాగ్ లాక్కొని చూస్తాడు అండ్ ఆ పెంట వల్ల కార్ ని తీసుకుని పిల్లర్ కి ముద్దు పెట్టిస్తది. ఎలాగోలా దొరికిన క్యాష్ అంతా పట్టుకుని ఈసారి అంబులెన్స్ ని వేసుకుని పారిపోతారు. ఇప్పుడు డబ్బులు దొరికింది, బతికి బయటపడడం కూడా జరిగింది. నెక్స్ట్ డెకాయిట్ ప్లాన్ లో మిగిలింది ఒకటే, జూలియట్ అక్కని ఇరికించి పారదోపడం. సో ప్లాన్ ప్రకారం పారిపోయే దారిలో ఒక చెక్ పాయింట్ ఉంటది. డెకాయిట్ బ్రో ఎలాగోలా జూలియట్ అక్కని అక్కడ ఇరికించి పారిపోవాలి, బట్ అలా అవ్వదు. కరెక్ట్ గా అప్పుడే కొంతమంది హాస్పిటల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు బైక్ వేసుకుని అండ్ వాళ్ళని తప్పించుకోవడానికి ఆ చెక్ పాయింట్ దగ్గర అంబులెన్స్ సైరన్ ఆన్ చేసి ఎస్కేప్ అయిపోతారు. ప్లాన్ ఫెయిల్ అవుతది, అక్క ఇరుక్కోదు అండ్ తిప్పి కొడితే 5 lakhs కూడా దొరకవు వాళ్ళ చేతికి. జూలియట్ అక్కకేమో సాయంత్రం కల్లా డబ్బు రెడీ చేయాలని వార్నింగ్ల మీద వార్నింగ్లు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడతారు అందరూ. పెద్ద సమస్య వచ్చి పడిందే. కట్ చేస్తే మన కరుణ హాస్పిటల్ ఓనర్ అన్న ఒక అంబులెన్స్ యాక్సిడెంట్ సైట్ కి వెళ్తారు, బట్ అక్కడే స్వామి గారు కూడా ఉంటారు. ఆ ఓనర్ వచ్చి అసలు ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అని అంటాడు, కానీ స్వామి గారు నమ్మరు. బికాస్ పక్కనే మనీ కూడా కనిపిస్తది. సో స్వామి గారికి డౌట్ వస్తుంది, అంబులెన్స్ లో వెళ్ళింది బ్లాక్ మనీ అని. అప్పుడే ఇంకో కరుణ హాస్పిటల్ బ్రాంచ్ లో దొంగలు పడ్డారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అది చేసింది మన డెకాయిట్ బ్రో అండ్ జూలియట్ అక్కనే. వాళ్ళు డబ్బులు దోచుకుని పారిపోతున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పాపం డెకాయిట్ బ్రోని సరౌండ్ చేస్తారు. అండ్ ఇక్కడే మన డెకాయిట్ బ్రోకి రెండోసారి హార్ట్ బ్రేక్ అవుతుంది. బికాస్ జూలియట్ అక్క డబ్బులు బ్యాగ్ వేసుకుని పారిపోద్ది. మళ్ళీ మోసపోయాను అని ఏడుస్తూ ఉంటాడు. ఈవెన్ దో జూలియట్ అక్కని మోసం చేయడం వాస్ హిస్ ప్లాన్ ఫ్రమ్ ద స్టార్ట్. హిపోక్రసీ కి భీ సీమా హోతీ హై. కానీ మన జూలియట్ అక్క మంచిదిరా, మళ్ళీ తిరిగి వచ్చి కాపాడుతుంది మన డెకాయిట్ బ్రోని. ఇలాంటి మనిషినా నేను తిట్టుకుంది అని జై అని లేస్తాడు అన్నయ్య. అండ్ అలా వాళ్ళు క్యాష్ వేసుకుని పారిపోతారు. అలా పారిపోతూ వీళ్ళు రైతు బజార్ లోపలికి దూరిపోతారు. అండ్ ఆ రైతు బజార్ లో ఫుల్ జనాలు ఉన్నారు. మరి అక్కడ కోవిడ్ ఉన్నప్పుడు ఇలా రైతు బజార్లు ఎలా పెట్టారంటే తెలీదండి. ఇలా సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా, క్రౌడ్ మేనేజ్మెంట్ లేకుండా ఎలా రైతు బజార్ పెట్టారంటే తెలీదండి, అస్సలు తెలీదు. నాకు ఒకటి అర్థమైంది, ఈ సినిమాలో జస్ట్ కన్వీనియన్స్ కోసమే ఉంది కోవిడ్, వేరే దేనికి లేదు. ఈ సినిమా రైటర్లు 2 years పట్టుకుని ఏం చేశారనంటే లేజీ రైటింగ్ చేశారు అంతే. ఇలా దాక్కున్నప్పుడు డెకాయిట్ బ్రోకి ఏదో ఎపిఫనీ వస్తది. గుండెల్లో ఏదో మూలన జూలియట్ అక్క మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని మళ్ళా తెలుసుకుంటాడు. కానీ అది మనకి అర్థమయ్యే లోపల మైక్ సెట్ నుండి స్వామి గారు కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, ఓ ఓ ఓ ఓ అని పాడతారు. అంతా అయిపోయింది స్వామి, యు ఆర్ సరౌండెడ్, ప్లీజ్ సరెండర్ అని అంటాడు. ఓ షిట్ అని అనుకుని పారిపోదామని చూస్తే అప్పుడే స్వామి గారు డెకాయిట్ బ్రోని ట్రిగర్ చేయడం స్టార్ట్ చేస్తారు. 10 years బ్యాక్ అమ్మాయిని రేప్ చేసావు, ఆపడానికి వస్తే ఆయనని చంపేశావు, మళ్ళా జైలు నుండి పారిపోయావు, అసలు నువ్వు మనిషివా పశువా? ఇవన్నీ నువ్వు చేసినట్టు విట్నెస్ సంతకం కూడా ఉంది, అసలు ఆమెని మెచ్చుకోవాలి, ఎంత గొప్ప వ్యక్తి ఆమె. అంతే, డెకాయిట్ బ్రోకి ట్రిగర్ అవుతది. హార్ట్ లో ఏదో మూల పుట్టిన ఫీలింగ్స్ కూడా చచ్చిపోయి అక్క దగ్గర నుండి డబ్బులు బ్యాగు, రెయిన్ కోట్ లాగేసుకుని డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసి పారిపోతాడు. అక్క అలా డెకాయిట్ బ్రో మోసం చేసి పారిపోవడం చూసి షీ గెట్స్ ద టేస్ట్ ఆఫ్ హర్ ఓన్ మెడిసిన్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అలా పారిపోతూ మార్కెట్ బయట డెకాయిట్ బ్రోకి స్వామి గారికి ఫేస్ ఆఫ్ అవుతుంది. ఆ ఫేస్ ఆఫ్ కాస్త ఫిస్ట్ ఫైట్ లా మారుతుంది. అండ్ ఆ ఫిస్ట్ ఫైట్ ఆల్మోస్ట్ గన్ ఫైట్ లో మారేది, బట్ మారదు. బికాస్ స్వామి గారు మాలలో గన్ పట్టుకోరు అని అనుకుంటారు కాబట్టి. దీని వల్ల డెకాయిట్ బ్రోకి అడ్వాంటేజ్ దొరికింది. డెకాయిట్ బ్రో ఎమ్మటే ఆ గన్ లాక్కుని స్వామి గారి చెవు పక్కన షూట్ చేసి పారిపోతాడు. అక్కడ నుండి డెకాయిట్ బ్రో అంకల్ దగ్గరికి పోయి బిక్కుమని ఏడుస్తాడు. బికాస్ హీ రియలైజెస్ హీ స్టిల్ లవ్స్ జూలియట్ అక్క. అందుకే ఆమె దొరికిపోకూడదని అక్క రెయిన్ కోట్ లాగేసుకుంటాడు. అండ్ పోలీసులు తన వెంట పడాలని చెప్పి డైవర్షన్ క్రియేట్ చేస్తాడు. ఆల్సో దోచుకున్న డబ్బంతా బ్యాంక్ లో వేసి ఏటీఎం కార్డ్ అక్కకి ఇవ్వమని అంకల్ కి చెప్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు అక్క దగ్గర నుండి లాగేసుకున్న రెయిన్ కోట్ లో ఒక లాకెట్ దొరికింది. ఇప్పుడు బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆ లాకెట్ యాక్చువల్లీ లాస్ట్ టైం గుర్తుందా, సీక్రెట్ గా సర్ప్రైజ్ ఇస్తా అంటాడు డెకాయిట్ బ్రో. ఆ సర్ప్రైజ్ ఈ లాకెట్. అసలు ఈ లాకెట్ ఇవ్వకుండానే అక్క దగ్గరికి ఎలా వెళ్ళిందని డౌట్ వస్తది. అండ్ ఆ మూమెంట్ లో ఒక్కడనే కల్ప్రిట్ గా అనుకుంటాడు, జూలియట్ అక్క హస్బెండ్. అందుకే తను అడ్మిట్ అయిన హాస్పిటల్ కి పోతాడు.
డెకాయిడ్ బ్రో రూమ్మేట్ అప్పుడు పారిపోయిందే, మన ఫాదర్ అండ్ డాటర్ డ్యూ ఎలాగోలా ఆమె అడ్రస్ కనుక్కుని నేరుగా ఆమె ఇంటికి వెళ్తారు. అండ్ ఇప్పుడు 2 సైడ్ల నుండి ప్యారలల్ గా ఫ్లాష్ బ్యాక్ ని కంటిన్యూ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్. ఈ వర్జిన్ మొహిటో గాడు కూడా డెకాయిడ్ బ్రోలా జూలియట్ అక్కని లవ్ చేస్తాడు. బట్ ఆ రోజు గుడిలో వీళ్ళిద్దరు హక్ చేయడం చూసి 2005 లో స్మార్ట్ ఫోన్ తో ఫోటో తీస్తాడు. అండ్ అది రూమ్మేట్ అక్క పట్టేసుకుంటది. ఏంట్రా నువ్వు చేసే పని అని వెంట పడుతుంటే జూలియట్ అక్క వాళ్ళ అన్న మధ్యలో వస్తాడు. అండ్ అందుకే గొడవ ఎస్కలేట్ అవుతది. తర్వాత ఈ ముష్టెదవా జూలియట్ అక్క వాళ్ళ అన్నకి వీళ్ళు వీడియో చూపించి రెచ్చగొడతాడు. అండ్ అందుకే నైట్ అటాక్ చేయడానికి వస్తారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనందరికీ తెలిసిందే. నిజం చెప్తే చంపేస్తా అని ఈ అక్కని పోలీసులు బెదిరిస్తారు. అబద్ధం చెప్పకపోతే డెకాయిడ్ బ్రోని చంపేస్తా అని వాళ్ళ ఓన్ ఫ్యామిలీయే జూలియట్ అక్కని బెదిరిస్తారు. అందుకే తప్పుడు కేసు ఫైల్ చేస్తది తన మీద. ఇదంతా తెలుసుకున్నాక డెకాయిడ్ బ్రోకి కోపం వచ్చి జూలియట్ అక్క వాళ్ళ హస్బెండ్ ని వేసేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడే మనకి తెలిసే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేది ఈయన గారికి కాదంట, జూలియట్ అక్కకే అంట. ఏంటి? మరి ఈయనెందుకు హాస్పిటల్లో ఉన్నాడంటే ఎబ్బే ఏం లేదు, జస్ట్ బ్లాక్ ఫంగస్ వచ్చిద్దంట అంతే. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? హార్ట్ లో ప్రాబ్లం పెట్టుకుని ఈమె జంపింగ్లు, రన్నింగ్లు, చేజింగ్లు, డ్రైవింగ్లు అన్ని చేసేస్తుంది. హార్ట్ లో ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇంత ఫిట్నెస్ ఉండడం ఇప్పుడే చూస్తున్నాను నేను. వామ్మో. నిజం తెలుసుకున్న డెకాయిడ్ బ్రో జూలియట్ అక్క ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడే మనకి తెలిసేది ఏంటంటే అక్క ఒక్కతే బెంగళూరులో ఉన్న కరోనా హాస్పిటల్ బ్రాంచ్ ని దోచుకోవడానికి వెళ్ళిద్ది అని. అక్క కష్టపడి బ్యాగ్ దొంగతనం చేసి పారిపోతది. అండ్ అప్పుడే పోలీసులు అండ్ హాస్పిటల్ సెక్యూరిటీ వచ్చి అక్కని కార్నర్ చేస్తారు, కాళ్ళ మీద షూట్ చేసి. ఇప్పుడు పోలీసులు ఫుల్ గా సరౌండ్ చేస్తారు హాస్పిటల్ ని. లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు, వే ఉండదు, ఏమీ ఉండదు. మోర్ ఓవర్ ఇలా ఒక పోలీస్ అయినా అక్కని చంపేయడానికి వస్తుంటాడు. అండ్ అప్పుడే వెనకాల నుండి డెకాయిడ్ బ్రో అవుట్ ఆఫ్ నోవేర్ ప్రత్యక్షం అయిపోయి ఆయన గొంతు కోసేస్తాడు. మరి ఆయన ఎలా వచ్చాడు అని అంటే తెలీదు, జస్ట్ ప్రత్యక్షం అయిపోయాడు అంతే, అవుట్ ఆఫ్ నోవేర్. అక్కడ నుండి ఎలాగోలా కష్టపడి వీళ్ళు పారిపోతారు. బట్ అక్క కారు మీద షూట్ చేయడం వల్ల ఆమె కార్ డ్రైవ్ చేయలేదు. అండ్ డెకాయిడ్ బ్రోకి కార్ నడపడం రాదు. సో ఈమె వీడికి కార్ డ్రైవ్ చేయడం ఆర్ట్ మూమెంట్ లో నేర్పించేస్తది. అండ్ ఈయన గారు నేర్చేసుకుంటాడు కూడా అవుట్ ఆఫ్ నోవేర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. అలా డ్రైవ్ చేస్తూ ఓ ప్లేస్ లో పోలీసులు అటాక్ చేస్తారు. అండ్ డెకాయిడ్ బ్రో కూడా AK-47 వేసుకుని అటాక్ బ్యాక్ చేస్తాడు. అక్కడి డబ్బులు తీసుకుని వెళ్ళిపో అని కన్విన్స్ చేసి పోలీసుల్ని తన వెంట పట్టిస్తాడు. ఈయన గారి జాతకంలో రాసున్నది ఒకటే, అక్క గారి కోసం పోలీసులు తన వెంట పట్టించి పారిపోవడం. అక్క సక్సెస్ఫుల్ గా డబ్బులతో హాస్పిటల్ కి వెళ్తది. బట్ సాడ్లీ డెకాయిడ్ బ్రో చచ్చిపోతాడు. కట్ చేస్తే 1 month లేటర్ మన జూలియట్ అక్క అండ్ హస్బెండ్ కన్వీనియంట్లీ ఇద్దరు ఒకేసారి హెల్తీగా హేల్ అండ్ హార్టీ అయిపోతారన్నమాట. That's just lazy writing. అప్పుడే సామి గారు వస్తారు అండ్ జరిగిన నిజం మొత్తం చెప్తారు. కోపం వచ్చి అక్క వాళ్ళ హస్బెండ్ ని అందరి ముందు కొట్టి కూతుర్ని పట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోతది. పోనీలే, కనీసం జీవితంలో ఒక్క మంచి పని చేసింది అక్క. ఫైనల్ గా సామి గారు రివీల్ చేసేది ఏంటంటే అక్కకి హార్ట్ ఇచ్చేది ఎవరో కాదు, మన డెకాయిడ్ బ్రోనే. బికాస్ ఆ రోజు ఈ నర్స్ అక్క ఒక SMS పంపిస్తది, జూలియట్ అక్క కోసం పెట్టిన హార్ట్ వేరే వాళ్ళు ఎవరికో అమ్మేశారని. అండ్ పాస్ట్ లో వీళ్ళిద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ అని గుర్తొస్తది ఈయనకి. అందుకే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటాడు. ప్రేమించుకుంటున్నప్పుడు ఆయన జీవితం రాసి ఇచ్చేసాడు ఆమెకి. ఆమె జీవితాన్ని కాపాడడానికి ఆయన ప్రాణాలు రాసి ఇచ్చేసాడు ఆమెకి. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన గుండెకాయ రాసి ఇచ్చేసాడు ఆమెకి. సూపర్ అన్నయ్య నువ్వు, నీ అంత అమర ప్రేమికుడు ఇంకెక్కడ ఉన్నాడు ఈ ప్రపంచంలో. అంతే అయిపోయింది సినిమా. కానీ మన వీడియో అవ్వలేదు బికాస్ ఈ సినిమాలో నాకు కొన్ని ప్రాబ్లమాటిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అని నా ఫీలింగ్. నంబర్ 1, ఇప్పుడు మన అడ్విశేష్ బ్రో ఇలా ఉంటారు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన మొహానికి మట్టి కొడతారు. బికాస్ హీ ప్లేస్ అ లోవర్ కాస్ట్ పర్సన్ రోల్. అంటే ఏంటి, లో కాస్ట్ అంటే మట్టి మొక్కలు, డర్టీ, నల్లగా ఉంటారనా? ఇలా చేయదలుచుకున్నారంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇస్ బ్యాడ్ అని ఎందుకు చెప్పారు సినిమాలో? నంబర్ 2, ఈ సినిమాలో ఈయనకి మాల వేయడానికి రీజనే లేకుండే, టోటల్లీ అన్నెసెసరీ ఫర్ ద స్టోరీ. జస్ట్ ఏదో ఈ ఫైట్ సీన్ లో కన్వీనియన్స్ కోసం గన్ పట్టుకోకూడదని వాడుకుంటారు గానీ ఆ ప్లాట్ పాయింట్ లేకుండా కూడా సినిమా తీయొచ్చు. అంతేకాకుండా అదే సీన్ లో డెకాయిడ్ బ్రో ఆ గన్ ని పట్టుకుని స్వామి మీద ఏం చేస్తాడు. అప్పుడు స్వామి ఇలా అంటాడు, అలా ఉండాను కాబట్టి గన్ను పట్టుకోలేను స్వామి, బతికిపోయినావు. అది వినే డెకాయిడ్ బ్రో, దేవుడు నమ్ముకున్నావు కాబట్టి అదో అయిపోయినావు, గుడి ఏం చేసినాడు కదా. నేను ఓవర్ గా రీడ్ చేసుండొచ్చు, బట్ ఏ రీజన్ లేకుండా సినిమాలో మాల పెట్టిన తర్వాత ఇలాంటి సీన్ అండ్ డైలాగ్ రాస్తే ఇది ఒక యాంటీ హిందూ ప్రాపగాండా స్టేట్మెంట్ లా అనిపించింది నాకు. ఐ మైట్ బి రాంగ్, ఐ డోంట్ నో, బట్ మీ ఒపీనియన్ మీరు చెప్పండి.
నంబర్ 3, ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ ని జోనితా గాంధీ అండ్ భోజ్పురి యాక్టర్ పవన్ సింగ్ పాడారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే దిస్ పవన్ సింగ్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎస్ఏ. అలాంటోడికి మనోళ్ళు పిలిపించి ఐటమ్ సాంగ్ లో పని ఇవ్వడం వాజ్ వియర్డ్. అంతేకాకుండా ఆ లిరిక్స్ కూడా ఒప్పుకో, చుట్టూ తిప్పుకో, 3 లెక్క పెట్టే లోపల లొంగిపో అంట. దిస్ ఇస్ మోర్ వర్స్ దన్ ద 370 బిర్యానీ రిమార్క్ కదరా. ఇలాంటి వ్యక్తిని ఇలాంటి సాంగ్ తో గ్లోరిఫై చేయడం అసలు ఇదంతా కాదు. ఎవడ్రా ఈ స్టోరీ రాసింది? ఓ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 30K లైక్స్ గుద్ది దంగండి మావా, గుద్ది దంగండి. అలానే వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆకులు కూడా దొరకవరా అక్కడ.